కుక్కలు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వాటి విశ్వాసం, స్వచ్ఛమైన స్నేహం. అవి మనతో ఉంటే ఒక ధైర్యం, ఒక భరోసా. కానీ అవే ముద్దొచ్చే మూగజీవులైనా రాత్రిపూట వింతగా ఏడుస్తుంటే లేదా నక్కల్లా ఊల పెడుతుంటే మనసు కాస్త కలవరపడుతుంది. ముఖ్యంగా వీధి కుక్కలు అన్ని ఒకే చోట చేరి ఏడుస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఏ పిశాచో లేదో దయ్యమో వీధిలో తిరుగుతుందేమోనని ఆందోళన కలుగుతుంది. అసలు కుక్కలు ఎందుకు ఇలా ఏడుస్తాయి? నిజంగానే వాటికి రాత్రి దయ్యాలు కనిపిస్తాయా? అవేటో తెలుసుకుందాం. జీవ పరిణామ క్రమంలో కుక్కలు తోడేళ్ల నుంచి ఉద్భవించాయని చెప్తారు. అందుకే వాటికి తోడేళ్లలా అరిచే అలవాటు వారసత్వంగా వచ్చింది. అడవుల్లో తోడేళ్లు తమ గుంపుతో చాలా దూరం వరకు కమ్యూనికేట్ చేయడానికి ఊల పెడుతూ పెద్దగా అరుస్తాయి. అలాగే కుక్కలు కూడా వేరే కుక్కలతో కమ్యూనికేట్ కావడానికి లేదా దూరంగా వినిపించే శబ్దాలకు స్పందించడానికి ఇలా అరవచ్చు. కుక్కలకు అసాధారణమైన వినికిడి సామర్థ్యాలు ఉంటాయి. అవి స్పేస్ నుంచి వచ్చే ఇన్ఫ్రాస్ట్రోనిక్ సౌండ్స్ కూడా వినగలవు. ఇవి మానవులు వినలేని శబ్దాలు. ఫ్రీక్వెన్సీ 20 Hz కంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వినిపించినప్పుడు కుక్కలు బిగ్గరగా ఏడుస్తున్నట్లు అరుస్తాయి. తమ ప్రాంతాన్ని గుర్తించడానికి, ఇతరులు రాకుండా హెచ్చరించడానికి కుక్కలు ఏడ్చినట్టుగా అరుస్తాయి. రాత్రిపూట ఇతర జంతువులు లేదా మనుషులు దగ్గరలో తిరుగుతుంటే ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. కుక్కలకు మనకంటే చాలా వినికిడి శక్తి ఉంటుంది. మనం వినలేని శబ్దాలను కూడా అవి పసిగట్టగలవు. సైరన్లు, ఇతర కుక్కలు అరవడం లేదా అడవి జంతువుల అరుపులు వినిపించినప్పుడు అవి అరవడం మొదలు పెడతాయి. ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా వదిలేస్తే కొన్ని కుక్కలు ఆందోళన చెందుతాయి, ఒంటరిగా ఫీల్ అవుతాయి. అప్పుడే అవి దృష్టిని ఆకర్షించడానికి లేదా తమ బాధను తెలియజేయడానికి గట్టిగా అరుస్తూ ఏడుస్తాయి.